నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే మనం ఖైరతాబాద్లో ఉన్న మీ సేవ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి వెళ్ళి కూడా మీ సేవ దగ్గర మరి ఈ రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ రోజు చెప్పిన దాఖలు అయితే మనం చూసాము. ఈ రోజు నుంచి అయితే మీరు రేషన్ కార్డుల కోసం మీ సేవ దగ్గర అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో మరి అప్పటి నుంచి కూడా జనాలు అయితే ఇక్కడ రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి బారులు తీరారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి కూడా మీ సేవ ఓపెన్ అయిన దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడైతే జనాలు కిటకిటలాడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడి నుంచి కూడా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి, రేషన్ కార్డులు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలతో సహా ఇక్కడికి రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ మీ సేవ దగ్గర కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ జనం ఎంతమంది అయితే ఉన్నారు ఏంటనేది కూడా చూసుకున్నట్లయితే దగ్గర ఒక 50 నుంచి 100 మంది వరకు అయితే ఉంటారు. ఇప్పుడు ఈ టైంకి ఇంతమంది ఉన్నారంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఇంకెంతమంది ఉన్నారనేది కూడా మనం ఒకసారి గెస్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కూడా వీళ్ళందరూ రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే వచ్చారు. మరి ఏంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి చాలా వరకు అని చెప్పేసి కూడా మరి ఇక్కడున్న ప్రజలైతే మరి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరి ఇక్కడ ఏదైతే ఉందో ప్రజలతో మాట్లాడే పరిస్థితి కూడా మనం ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. छोड़ के आने के बाद भी ये आलम है तो फायदा क्या हो रहा है? ऑनलाइन करो बोल के कुछ आराम से मिलना ना हर चीज़ का। तो ही अब आए आपके सामने ओपन विंडो दिख रहा है, आप इसको कैसा फेस करके डालते हैं आपको मालूम। हमारे लिए तो ये प्रॉब्लम है। డ్యూటీలో ఉన్నారు మీరు, ఆన్ అవును డ్యూటీలో ఉండి మళ్ళీ 2 PM పోవాలి డ్యూటీకి. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నా ఇలా బంద్ ఉంది, లోపల పంపిన తర్వాత టైం పడుతున్నా, లోపల కూడా ప్రాసెస్ లేవు అంతే. మరి ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సింపుల్ ప్రొసీజర్కి ఎక్కువ యాక్టివ్ చేయలేవు. సింపుల్ ప్రాసెసెస్ ఉంది. మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలంటే కలెక్ట్ చేసుకోండి, తర్వాత పంపండి, ఏదో స్లిప్ ఇచ్చేయండి. మెసేజ్ ఫోన్ పైన ఇస్తున్నా కదా, లక్ష డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతున్నా, ఫోన్ పైన అయిపోతున్నా కదా, మెసేజ్ చేయండి, ఒకటి స్లిప్ ఇచ్చేయండి, అయిపోతాం. అంటే ఇక్కడ ఇట్లా వెయిట్ చేపియొద్దు అంటున్నారా? మళ్ళీ అవసరమా? వాడికి కావాలి డాక్యుమెంట్స్ వాడికి తీసుకోండి అంతే. అవి వస్తావు ఇచ్చిపోతావు, మిగిలింది వదిలేండి. కాదండి, ఎక్కడైనా పని చేస్తే ఇప్పుడు మీ సేవా సెంటర్ అనేది ఎందుకు పెట్టారు? ఇక్కడ ఆధార్ కార్డ్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు యాట్ ప్రజెంట్ అందరికి ఏం కావాలి? రేషన్ కార్డు కోసం జనాలు అక్కడ తిరుగుతున్నారు. రేషన్ కార్డ్ అప్లికేషన్స్ పక్కన పెట్టేసి వాళ్ళు ఆధార్ కార్డ్ సెంటర్ పెట్టుకొని ఆధార్ కార్డు అవన్నీ చేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ మీరు మీ కెమెరా అక్కడ తిప్పండి, మీ సేవని లాక్ వేసేసారు. లాక్ వేసేసి ఎవరికి పిలవాలో వాళ్ళకే పిలుస్తున్నారు. అంటే నంబర్ వైజ్ పిలుస్తున్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ చేయట్లేదు, ఆధార్ కార్డు ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఒక ఫామ్ తీసుకోవాలంటే 20 రూపీస్, ఇక్కడ 45 రూపీస్ ఫీజు అయితే 100 రూపీస్ పే చేస్తున్నాం మేము. అయినా కానీ పని అవ్వట్లేదు. నిన్న వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వరకు రిసిప్ట్ ఇవ్వలేదు. జిరాక్స్ సెంటర్లో తీసుకుంటున్నాం, ఇది ఫామ్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. బయట కొనుక్కోవాలి 20 రూపీస్కి. ఏం అడుగుతాం, అందరు బయట కొనుక్కుంటున్నారు, మనం గిట్ట బయట కొనుక్కున్నాము. 2 పేజెస్ ఫామ్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇప్పుడు మీరే చూడండి ఎంత దారుణం ఉందో. ఇప్పుడు ఏంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? కరెక్టే, ప్రజలకి ఇస్తున్నారు రేషన్ కార్డు మంచిది, కానీ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఏం లేదు. ఇక్కడ మీరు చూడండి, లేడీస్ అండ్ జెంట్స్ ఇట్లా కొట్లాడుకుంటున్నారు. అంటే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి వచ్చాం. ఏ టైంకి వచ్చారు మీరు? మేము మార్నింగ్ వచ్చాము. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఫైనల్లీ మేము కనుక్కొని ఇక్కడైతే సబ్మిట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం చాలాసేపటి నుంచి. ఒక క్యూ పద్ధతి లేదు, తర్వాత జనాలకి కూర్చోడానికి ఫెసిలిటీస్ లేవు. ఫ్రమ్ లాంగ్ టైం మేము పనులన్నీ ఆపుకొని నించొని ఉన్నామన్నమాట. అంటే ఇప్పుడు ఈ లోపల ఉన్న అధికారులు ఏమంటున్నారు? ఆఫీసర్స్ ఏమంటున్నారు? పిలుస్తున్నారు, 1 by 1 టోకెన్స్ ఇస్తున్నారు, 1 by 1 పిలుస్తున్నారు. కొంచెం సేపు ఏమో సర్వర్స్ బాగాలేవనేసి కంప్లీట్గా స్టాప్ చేసేసారు. ఒక 1 hour అసలు ఏం లేదు, ఏ మూమెంట్ లేదు, జస్ట్ ఆపేశారు. దాని తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిని ఇట్లా పిలుస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ కూడా ఏం లేదు. అందరూ ఇట్లా వర్క్స్ మానేసుకొని, డ్యూటీస్ మానేసుకొని అందరు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏ నుంచి వచ్చినావు? ఈయనే బంజారాల్సే. రేషన్ కార్డు కోసమే బెట్టా. ఎంతసేపు అవుతుంది వచ్చి? గంట అవుతుందేమో తిరిగి, ఇంతవరకు లేదు. ఏమంటున్నారు లోపల? అదే వస్తుండ్రు కదా, అది ఇస్తున్నాం ఆగా అంటున్నారు, అంతే బెట్టా. ఇంకేందన్నా మాకు ఏమి ఇస్తలేరు, ఎట్లా ఏం చేయాలి? నీళ్ళనే పెట్టి రైడా? ఏది తాగనీక నీళ్ళు కూడా లేవు. ఇట్లా ఉంది మా బంజారాల్స్లా.
ఆ, ఇక్కడ ఒక దగ్గరనే కదా అన్ని దిక్కుట్లు ఇట్లనే ఉంది. ఏమో బిడ్డ ఏంది మాస్ వంటలు ఏం చేయాలి, ఆ, తాగాలి కదా మరి, నీళ్ళు పెట్టకుంటే ఎట్లా, ఆ, అది పరిశాను. ఆ, ఇంకేం పెట్ట చెప్పాలి మీరేగా, ఆ. ఇట్లా నడుస్తున్నాయి ఈడ. మరి నువ్వు అప్పుడు అక్కడ ప్రజావాణి దగ్గరికి వెళ్ళినావా? ఏడబెట్ట నాకు చెప్పిర్రా ఎవరన్నా, ఎవ్వరు చెప్పలేదు నేను. ఆ, ఇవి ఇట్లా పోతున్నామని చెప్పలే, ఇట్లా వస్తున్నామని కూడా చెప్పలే బిడ్డ. ఆ. అట్లా ఫామ్ అయితే తీసుకున్నావా మరి ఇప్పుడు? తీసుకున్నా, ఇచ్చేసిన లోపల, ఆ. ఇచ్చేసిన. ఎంత తీసుకురు దానికి? 10 రూపాయలు తీసుకున్నాను. ఆ. లోపల అప్లై చేయడానికి? అప్లై చేయడానికి ఏమో మరి తెలియదు, ఇంకా లోపలికి పోలేదు కదా నేను. ఉమ్, బయటికి వెళ్ళి తీసుకుంటారు కదా నాన్న, ఉమ్, ఇంకా మరి ఎంత తీసుకుంటారో తెలియదు. ఆ. राशन कार्ड के लिए कल से फिर रहे, सुबह से बच्चों को छोड़ के राशन कुछ भी हो रहा नहीं अब तक। एप्लीकेशन दिए मगर ఉమ్, को टोकन नंबर देते बोले अब तक नहीं दिए। ఆ. क्या बोल रहे अंदर? 100 रुपए लिए, फिर पैसे भी लिए, फिर हाँ, कुछ भी नहीं बोल रहे, दे दिए चले जाओ तुम लोग बोल रहे। हाँ। अब कब देते फिर नहीं मालूम, फिर वो कब भी तक वेट कर रहे हैं आप? मैं अब आके 2 घंटे हो गया, 2 घंटे हो गए? 2 घंटे हुआ आके। हाँ, और फिर 4 बजे अब रहे, बच्चों को घर में छोड़ के एक बच्ची को लेके आए, धूप में कहाँ बैठना बच्चों को लेके भी। हाँ, और ये बच्ची को भी जरा सही नहीं है, बच्ची को भी दिमाग। हाँ, वो अब पूछ रहे तो गेट लगा के रखे वहाँ पे। हाँ, अब वो अब मिल गया तो अच्छा है ना, जल्दी स्लिप मिल गया तो चले जाते ना हम लोग अभी घर पे। हाँ। वही है और कुछ भी नहीं, राशन कार्ड मिल गया तो इतना। ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి వచ్చారు? పాపది చిన్న పాపది ఇప్పుడు 1 ఇయర్ అయిపోయిందండి, అప్డేట్ చేయించాం, అది అవ్వట్లేదు. మళ్ళీ ఆధార్ కార్డులది కూడా చేయించాం, చిన్న పాపది వచ్చింది కానీ పెద్ద ఆమెది రాలేదు. ఆ, 1 మంత్ అవుతుంది, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం, ఇంకా అవ్వట్లేదు, సర్వే డౌన్ అని చెప్తున్నారు వాళ్ళు. ఆ, ఎప్పుడు వచ్చినా ఇదే తలకాయ నొప్పి అయిపోయింది మాకు. ఆ, అది ఇందిరమ్మ ఇండ్ల గురించి పెట్టాం, అది కూడా లాసే. ఆ. ఇందిరమ్మ ఇళ్ళ దాని గురించి ఏమన్నారు? ఇందిరమ్మ ఇండ్లది అసలు ఫోన్లో చూపిస్తుంది కానీ వచ్చినట్టు చూపించట్లేదు అసలు. ఆ, మళ్ళీ వెళ్ళి పెట్టేసి వచ్చినాం మొన్న సీఎం క్యాంప్ ఆఫీస్లో, ఉమ్, మళ్ళీ రాలేదు. మరి ఇంకా ఇంతవరకు మెసేజ్ మళ్ళీ ఎప్పుడు పెడతారేమో అలా. ఉమ్. ఇప్పుడు ఉన్న పలంగా మీరు మీ సేవ దగ్గర పోయి అప్లై చేసుకుని రేషన్ కార్డులకు అని చెప్పి కరెక్టే అంటారా? ఇక ఉన్న ఫలంగా అంటే ఇట్లా పిల్లల్ని పెట్టుకొని తిరగడం అంటే కష్టం కదండి. వాళ్ళు ఏదో ఒకటి కరెక్ట్గా చెప్తే కదా మాకు ఏదైనా నడుస్తుంది. వీళ్ళు ఏం సర్వే డౌన్ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళాం బయట ఆన్లైన్లో చూసుకోమంటుండ్రు, ఎక్కడ తిరిగినా ఆ సర్వే డౌన్ అంటున్నారు. ఇంకెక్కడని తిరుగుతాం చెప్పండి పిల్లల్ని వేసుకొని. పిల్లల స్కూళ్ళకి ప్రాబ్లమే, మాకు ప్రాబ్లమే, ఇవన్నీ చూసుకోవాలంటే ఇబ్బందే కదండి. ఎన్నిసార్లు వచ్చారు పొద్దు నుంచి? మేము ఇప్పుడు 3 టైమ్స్ వచ్చామండి. 3 టైమ్స్ వచ్చారు. 3 టైమ్స్ వచ్చాం, గేట్ ఓపెనే అవ్వట్లేదు అది. ఎందుకు అట్లా గేటు లాక్ చేసి మరి పెడుతున్నారు ఎందుకు? అదే అర్థం కావట్లేదు, తీయమంటే వాళ్ళు తీయని అంటున్నారు, ఏం చేస్తామండి. ఇంకా నుంచొని వెళ్ళాల్సి వస్తుంది మేము. అక్కడ అందరు ఎక్కువ లేడీసే ఉన్నారు కదమ్మా. లేడీసే ఉన్నారు, ఇంకా జెంట్స్ లేరు కదండి. అందుకే. మరి మీకు అట్లీస్ట్ వాటర్ తాగడానికి వాటర్ అనే పెట్టారు ఇక్కడ? ఏమీ లేవు, బయట నుంచి కొనుక్కోవడం తాగడమే మేము. అంటున్నారు. తీసుకున్నారు, కొత్తగా మేము రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టడానికి వచ్చినాము. ఇక ఫామ్స్ అయితే ఇచ్చినాము, చాలా మంది ఉన్నారు కదా వెయిట్ చేయమని చెప్పారు, కూర్చున్నాం ఇక్కడ. అంతే. ఎన్నిసార్లు వచ్చిపోయారు పొద్దుగాల నుంచి? ఎన్నిసార్లు రాలేదు, వచ్చినాము. ఇంకా అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళేమో ఫామ్స్ తొందర ఫిలప్ చేసి ఇచ్చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళకి ఎక్కడ రాసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళని వీళ్ళని బతిలాడుకొని రాసుకొని ఇలాగ అట్లా లైన్లో నిలబడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మీరు ఫామ్స్ లోపల రాయమని చెప్పేసి అడిగితే రాస్తురా వాళ్ళు? లోపలికి వెళ్ళనివ్వట్లేదు, గేట్ పెట్టేసిండ్రు. మరి ఎట్లా అట్లా ఇప్పుడు అంటే చదువుకోని వాళ్ళు ముసలోళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా? ప్రాబ్లం అవుతుంది, ఇక వాళ్ళని వీళ్ళని బతిలాడుకొని రాసుకుంటున్నారు. రాసే వాళ్ళు ఓపిక వాళ్ళు రాసిస్తున్నారు, లేదంటే ఇక బయట పోయి రాపించుకుంటున్నారు. ఫామ్ ఫిల్అప్ చేయను ఇక రాదు కదా వరకు. ఎంత తీసుకుంటారు ఫామ్ కి? ఎక్కడ మేము బయట తీసుకున్నాము, 10 రూపీస్ 10 రూపీస్ ఏమో తీసుకున్నారు. వాళ్ళు మంచిగానే మాట్లాడుతారు లోపల మీతోటి? మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఫామ్ తీసుకునేటప్పుడు కూడా ఆ ఫామ్ అక్కడ ఇచ్చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. వాళ్ళు ఒక నెంబర్ చెప్పారు, ఆ నెంబర్ పిలిచినప్పుడు వెళ్ళాలి. లోపల ఎట్లా ఉంటుందో ఇంకా తెలియదు. ఇంకా ఎంతసేపు దాకా వెయిట్ చేయమన్నారు? ఇప్పుడు 50 నెంబర్ ఏమో నడుస్తుంది, ఇక ఎంతసేపు అని చెప్పలేరు, కాసేపు ఆగి పిలుస్తాము కూర్చోండి అన్నారు. నేను ఉండేది బంజారాస్ డివిజన్లో. మేము వచ్చినాము ఇక్కడ రేషన్ కార్డ్ ఫామ్స్కి, దానికి ఎవరైనా అప్డేట్ ఇస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది. నో అప్డేట్ ఫ్రమ్ హైయర్ అథారిటీస్. అయితే దానివల్ల మనకి ఏంటంటే ఈజీ అయిపోతుంది. ఇన్ని జనాల్లో పిల్లల్ని ఎత్తుకొని మేము ఫ్యామిలీని తీసుకొని ఏం చేయాలో కొంచెం గైడెన్స్ ఎవరైనా గైడ్ చేస్తే మాకు ఈజీ అవుతుంది మా పని అని మా కోరికలు ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళేమో లోపలికి వెళ్ళి గేట్ లాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఎస్ మేడం, మీరు ఎలా చూస్తున్నారు ఒకసారి కెమెరా మీరు తిప్పితే మీకు ఈజీలీ తెలుస్తుంది గేట్ లాక్ ఉందని. ఇప్పుడు ఆ లోపలనే ఫామ్లు సెల్ అవుట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉంది. ఇప్పుడు ఎంత నిజమో ఎంత అవుదో మనకు కూడా తెలుస్తలే. కదా 1 hour 2 hours నుంచి మేమైతే లైన్లో నిల్చున్నాం. మార్నింగ్ 10:30కి వచ్చినాం. అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. చేస్తున్నాం.
ఇప్పుడు దాకా ఎన్నో అప్డేట్ చూడండి, పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడెక్కడ పోవాలని అర్థమవుతుంది. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి మనకు అప్డేట్ ఇస్తే మేము దానివల్ల వెళ్తామని మా ఇప్పుడు లోపల ఉన్న ఆఫీసర్స్ ఎవరు బయటికి వచ్చి ఎవరు మీకు లేరు ఎవరు కదా ఇన్స్ట్రక్ట్ చేస్తలేరా? no one is instructing. No one is instructing. If someone gives an instruction, it will be better to us. It will helpful for the people who are surrounding to us. Very poor people. See, you can see the kids small. We are hanging with them from long 2 hours. So it is a request to the government that provide a team that సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా ఏమంటారు మీరు? కరెక్టే కదా మేడం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి 6 సార్లు రేషన్ కార్డు అప్లికేషన్ ఇచ్చినాము. అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కంప్యూటర్ ఫెయిల్ అయింది, అది ఫెయిల్ అయింది మన అన్నారు. కలెక్టర్ ఆఫీస్లో ఏమన్నారు ఆడ ఇచ్చినాము. మళ్ళా సీఎం ఆఫీస్ దగ్గర ఏమంటే అక్కడ ఇచ్చినాము. గాంధీ భవన్లో గాంధీ ఇచ్చినాము. మళ్ళీ ఈ సేవకు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల దాకా ఎన్నిసార్లు ఫారాలు ఇవ్వాలో ఏమో ఇంకా రేషన్ కార్డు ఇంతవరకు ఏం సమస్య లేదు. కుదరలేదు. అది మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేసి చెప్పండి మా సీఎం గారికి. సో ఇప్పటి వరకు అయితే ఇక్కడ మీ సేవ దగ్గరికి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కొత్త వారు కావచ్చు, గతంలో చాలా సార్లు అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, వారి మాటలు బట్టి ఇవి చూస్తున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఉన్న పలంగా ఇప్పుడు మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులు అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తే మేము మా డ్యూటీలు మానుకొని మరి పిల్లల్ని ఇంట్లో వదిలేసి మరి మేము రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మార్నింగ్ 7 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా కూడా ఆ అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇంతకు ముందు వానికంటే ఎక్కువగా అంటే ఫీజు విషయంలో చూసుకున్నట్లయితే 50-100 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ రేషన్ కార్డు అప్లై చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే ఇన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఒక అధికారులు ఉంటే బాగుండు, మేము ఇక్కడ ఇంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి అయితే వారి మాటల్లో తెలియజేస్తున్నారు. ఇక్కడ మొత్తాన్ని అయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మహిళలు పెద్ద ఎత్తున వారికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అయితే వస్తున్నారు. మరి ఇప్పుడు ఈ రేషన్ కార్డులో ఫామ్స్ తీసుకోవడానికి ఇన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి రేషన్ కార్డ్స్ ఎప్పటికి ఇంకా అప్లై అయితే ఎప్పుడు మా చేతులకు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.